స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించుకోవడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నా ఆరాధించుట కొరకై ఏ వర్తమానం అయితే మీరు మా కొరకై దాచి ఉంచారో ఆ వర్తమానమును బట్టి మేము బలపరచబడినట్లుగాను, ఆ వర్తమానం చేత నీ యొక్క ప్రేమను, నీ యొక్క కృపను, ప్రభా మా ఎడల నువ్వు చేసినటువంటి గొప్ప కార్యాలను తలపోసుకుంటూ ఆత్మతో, సత్యముతో, యథార్థముగా నిన్ను ఆరాధించినట్లుగా కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక చేరి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యం కొరకై పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 9 నుంచి 16 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 9 నుంచి 16 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. స్త్రీలలో అధిక సుందరి వగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె కృష్ణపర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరముల యందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. పరమగీతాల గ్రంథాన్ని రచించింది సొలొమోను మహారాజు. ఈ గ్రంథానికి పరమగీతాల గ్రంథము అని ఎందుకు పేరు పెట్టబడిందంటే, పరమగీతము అనే పేరుకి అర్థం ఏంటంటే శ్రేష్టమైనటువంటి గీతము లేక పరసంబంధమైనటువంటి గీతము అని అర్థం. ఇంగ్లీష్లో సాంగ్స్ ఆఫ్ సాంగ్ అని ఉంటుంది. అంటే గీతములన్నిటిలో కూడా ఉన్నతమైనటువంటి లేక శ్రేష్టమైనటువంటి గీతం అని అర్థం. ఈ పరమగీతాల గ్రంథాన్ని సొలొమోను దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత రచించాడు. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఈ పరమగీతాల గ్రంథం చాలా శ్రేష్టమైనటువంటి పుస్తకం. ఈ పరమగీతాల గ్రంథంలో 3 క్యారెక్టర్లు మనకు కనిపిస్తారు. మొట్టమొదటిగా ప్రియుడు, రెండవదిగా ప్రియురాలు, మూడవదిగా యెరూషలేము కుమార్తెలు. ఈ గ్రంథంలో కనిపించేటటువంటి ప్రియుడు సొలొమోను, ప్రియురాలు షూలమెతి, యెరూషలేము కుమార్తెలు వారు ఎలాంటి వారో తర్వాత చెప్తాను. ఈ పరమగీతాల గ్రంథాన్ని సొలొమోను రచించినటువంటి గీతాలలో ఈ శ్రేష్టమైనటువంటి గీతంగా లేక శ్రేష్టమైనటువంటి కావ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో అతడు 3000 సామెతలను 1005 గీతాలను రచించాడని రాయబడింది.
ఆయన రాసినటువంటి అనేక కీర్తనల్లో ఒక కీర్తన ఈ పరమగీత కావ్యాన్ని దేవుడు మన కొరకై తన గ్రంథంలో మన కొరకై దాచి ఉంచాడు. ఈ పరమగీతాల గ్రంథంలో దీనికి పరమగీతము లేక శ్రేష్టమైనటువంటి గీతము అని ఎందుకు పేరు పెట్టబడిందంటే, మన దేవుడు కూడా ఆయన పరమదేవుడు, పరమప్రభు అయి ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనంలో మన దేవుడు పరమదేవుడును పరమప్రభువునై ఉన్నాడు అని రాయబడింది. కాబట్టి మన దేవుడు పరలోక సంబంధి అయినటువంటి వాడు. ఆయన అందరికంటే ఉన్నతమైనటువంటి వాడు. ఆయన శ్రేష్టమైనటువంటి నామము కలిగినటువంటి వాడు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయనే నిజమైనటువంటి దేవుడు. ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు. కాబట్టి అందరికంటే పైన ఉన్నటువంటి వాడు, సృష్టికర్త అయినటువంటి వాడు, నిజమైనటువంటి వాడు, జీవం కలిగినటువంటి దేవుడు ఆయనే. కాబట్టి ఆ దేవుని యొక్క గుణలక్షణాలను, ఆ దేవుని యొక్క ప్రేమను గురించి వర్ణించేటటువంటి కావ్య గీతమే ఈ పరమగీతాల గ్రంథం. ఇంకొక అర్థం ఏంటంటే, పరమగీతం అనగా శ్రేష్టమైనటువంటి గీతం అనే మాట మాత్రమే కాకుండా ఇది పరసంబంధమైనటువంటి గీతం. ఇది భూలోకానికి చెందినటువంటి గీతము కానే కాదు. ఇది పరమదేవుడు, పరమప్రభు అయినటువంటి ఆ దేవుని యొక్క ప్రేమను గురించి వర్ణించేటటువంటి గీతము కాబట్టి దీనికి పరమగీతము అనేటటువంటి పేరు పెట్టబడింది. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో శ్రేష్టమైనటువంటిది ప్రేమ అని పౌలు భక్తుడు చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ప్రేమను గురించి ఈ పరమగీతాల గ్రంథంలో వర్ణించబడింది. కాబట్టి ఈ గీతానికి పరమగీతము అనే పేరు పెట్టబడింది. ఈ పరమగీతాల గ్రంథాన్ని రచించినటువంటి వాడు సొలొమోను మహారాజు. ఈ సొలొమోను మహారాజు ఎవరు అంటే, దావీదు యొక్క కుమారుడు. దావీదు తర్వాత ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి గొప్ప రాజు. ఈ సొలొమోను 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేశాడు. ఈ 40 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఒక్క యుద్ధము కూడా లేకుండా నెమ్మదితో, సమాధానముగా, అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలతో, దీవెనలతో ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి వాడు సొలొమోను మహారాజు. ఈ సొలొమోను అనేటటువంటి పేరుకు అర్థం ఏంటంటే సమాధానకర్త అని అర్థం. ఈ పరమగీతాల గ్రంథంలో సొలొమోను మహారాజు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎవరు చెప్పండి? ఆయన కూడా సమాధానకర్తే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సొలొమోను అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే సమాధానకర్త. ఈ సొలొమోను యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. మన ప్రభువు కూడా సమాధానం ఇచ్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు. రెండవదిగా సొలొమోనుకి ఇంకొక పేరుంది. ఆ పేరేంటంటే యెదీద్యా. సొలొమోను యొక్క ఇంకో పేరేంటి చెప్పండి? యెదీద్యా. ఇది నాతాను ప్రవక్త చేత దేవుని ద్వారా పెట్టబడినటువంటి పేరు. యెదీద్యా అంటే అర్థం ఏంటంటే యెహోవాకు ప్రియుడు లేక దేవుణ్ణి సంతోషపరిచేవాడు అని అర్థం. సొలొమోను దేవునికి ప్రియమైన వాడుగా బ్రతికాడో లేడో తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి యెదీద్యా అనేటటువంటి పేరుకి అర్థం ఏంటంటే యెహోవాకు ప్రియుడు. అలాగే మనము కూడా దేవునికి ప్రియమైనటువంటి వారంగా, దేవుని సంతోషపరిచే వారంగా, దేవునికి ఇష్టమైనటువంటి వారంగా ఉండాలి. మూడవదిగా సొలొమోనుకి ఇంకొక పేరేంటంటే లెమూయేలు. చెప్పండి, ఏం పేరంట? లెమూయేలు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఈ పేరు మనకి కనిపిస్తూ ఉంటుంది. లెమూయేలు అనేటువంటి పేరు సొలొమోను తల్లి అయినటువంటి బత్షెబ ద్వారా ఆయనకు పెట్టబడింది. లెమూయేలు అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవాను హత్తుకొనువాడు అని అర్థం. లెమూయేలు అంటే అర్థం ఏంటి? యెహోవాను హత్తుకొనువాడు. అలాగే మనము కూడా మనల్ని ప్రేమించి మన కొరకే ప్రాణం పెట్టినటువంటి మన ప్రభువును మనం హత్తుకునే వారంగా ఉండాలి. అర్థమైందా? రూతు నయోమినే హత్తుకున్న కారణాన్ని బట్టి రూతు జీవితమే మారిపోయింది. ఒక నయోమి లాంటి వ్యక్తిని హత్తుకున్నటువంటి రూతు జీవితం ఎలాగైతే ఆశీర్వాదకరంగా మార్చబడిందో, ఆ పరమదేవుడు, పరమప్రభువు మన కొరకై ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మనం హత్తుకున్న వారంగా బ్రతికినట్లయితే మన జీవితాలు కూడా అద్భుతకరంగా దేవుడు మారుస్తాడు. అర్థమైందా? కాబట్టి సొలొమోను ఈ పరమగీతాల గ్రంథంలో మనకు ప్రియుడుగా కనపడతాడు.
అర్థమైందా? సొలొమోన్ అనే పేరుకు సమాధానకర్త అని, యెదిద్యా అనే పేరుకు యెహోవాకు ప్రియుడు అని, లెమూయేల్ అనే పేరుకు యెహోవాను హత్తుకునేవాడు అని అర్థం వస్తుంది. అలాగే ఈ పరమగీతాల గ్రంథంలో ప్రియురాలుగా మనకు కనిపించేటటువంటి వ్యక్తి పేరు ఏంటంటే షూలమ్మెతి. ఏం పేరు చెప్పండి? షూలమ్మెతి అనేటటువంటి పేరుకి అర్థం ఏంటంటే పరిపూర్ణురాలు లేక సంపూర్ణురాలు అని అర్థం. పరిపూర్ణత అంటే లోపము లేనిది. పరిపూర్ణత అంటే అర్థం ఏంటి? లోపము లేనటువంటిది అని అర్థం. కాబట్టి షూలమ్మెతి అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే పరిపూర్ణత లేక పరిపూర్ణురాలు అని అర్థం. ఈ యొక్క షూలమ్మెతి ఎలాంటి స్త్రీ? పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే ఈ షూలమ్మెతి యొక్క తండ్రి చిన్న వయసులో చనిపోయాడు. ఈ షూలమ్మెతికి అన్నదమ్ములు ఉన్నారు, 2 అక్క చెల్లెలు కూడా ఉన్నారు. అయితే ఈ షూలమ్మెతి తన తండ్రి చనిపోయిన తర్వాత తన కుటుంబంలో ఉన్నటువంటి తన అన్నల ద్వారా ద్వేషించబడింది. అందుకని పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏంటంటే నా సహోదరులు నా మీద కోపించి అనే మాట రాయబడింది. అంటే తన అన్నల చేత తన సొంత ఇంటిలోనే ఆమె ద్వేషించబడింది, తృణీకరించబడింది. ఆమె ఒక ద్రాక్ష తోటకి కావలగత్తెగా ఉంచబడింది. అంతేకాదు ఒక చిన్న మేకల మందును కాసేటటువంటి కాపరిగా ఆమె మార్చబడింది. ఆమె ఆ పొలములో ఆ యొక్క ద్రాక్ష తోటలో తన యొక్క మందును మేపుకుంటూ తన యొక్క దీనస్థితిని బట్టి, తన యొక్క దారిద్ర్యాన్ని బట్టి, తన యొక్క ఒంటరితనాన్ని బట్టి, తన సహోదరులు తనని ద్వేషించినటువంటి కారణాన్ని బట్టి ఆమె ఎప్పుడు కృంగిపోతూ కుమిలిపోతూ ఉండేది. అంతేకాదు ఆమె అంత సౌందర్యవంతురాలు కూడా కాదు. ఆమె నల్లనిది అని చెప్పబడింది. నేను నల్లని దానను అని షూలమ్మెతి తనను గురించి తాను చెప్పుకున్నది. అంతేకాదు యెరూషలేము కుమార్తెలు ఉన్నారు. ఈ యెరూషలేము కుమార్తెలంట ఈ షూలమ్మెతిని చిన్న చూపులు చూస్తూ ఉన్నారు. ఈ షూలమ్మెతి మనుషుల చేత ద్వేషించబడి, తిరస్కరించబడి, తన యొక్క ఇంటి నుంచి ఆమె వెలివేయబడి ఒక ద్రాక్ష తోటకు కావలగత్తెగా, ఒక చిన్న మేకల మందును కాసుకునేటటువంటి కాపరిగా ఉంటూ తన యొక్క దారిద్ర్యతను బట్టి, తన యొక్క ఒంటరితనాన్ని బట్టి, తన యొక్క జీవితం పరిస్థితిని బట్టి తను కృంగిపోతూ కుమిలిపోతూ తనను ప్రేమించేవారు ఎవరూ లేరని అలాంటి పరిస్థితుల్లో ఆమె ఉంటూ ఉండగా సొలొమోను మహారాజు ఆయనకున్నటువంటి అలవాటు ఏంటంటే అప్పుడప్పుడు ఆయన మారు వేషం వేసుకొని తన యొక్క ప్రజల స్థితి ఎలాగుందో కనుక్కోవడానికి వెళ్ళేవాడు. అలాగా ఒకరోజు ఆయన గొర్రెల కాపరిగా మారు వేషం వేసుకొని ఆయన ఏం చేశాడంటే ఆ ప్రజల స్థితిగతులను తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ షూలమ్మెతి యొక్క ఒంటరి స్థితిని చూశాడు. ఆమె యొక్క దీనత్వాన్ని, ఆమె యొక్క దారిద్ర్యాన్ని, మనుషుల చేత ఆమె ద్వేషించబడటం ఆయన గుర్తెరిగాడు. ఆమె యొక్క స్థితిగతులను తెలుసుకున్నటువంటి ఈ సొలొమోను ఆమెను ప్రేమించడానికి, ఆమెకు తన ప్రేమను తెలియపరిచి ఆమె జీవితాన్ని మార్చడానికి ఆయన ఏం చేశాడంటే ఒక గొర్రెల కాపరిగా మారువేషం వేసుకొని ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమెతో సహవాసం చేశాడు. ఒక రాజుగా ఆమె దగ్గరకు వస్తే ఆమె ఆయన అంగీకరించలేదు. అంగీకరిస్తుందా? ఒక రాజుగా సొలొమోను ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజుగా ఆమె దగ్గరకు వస్తే ఆమె ఆయనతో సహవాసం చేయలేదు. కాబట్టి ఆ రాజుగా తాను ఆమె దగ్గరికి రాకుండా తాను ఒక గొర్రెల కాపరిగా మారి ఆయన తన ప్రేమను ఆమెకు చూపించడానికి ఆమె దగ్గరికి చేరాడు. అందుకని పరమగీతాల 1వ గ్రంథంలో ఆయనకు కూడా మందుంది, ఆయన కూడా ఏముందంట. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాతి దేవుడై ఉండి షూలమ్మెతి ఎవరికి సాదృశ్యంగా ఉందంటే సొలొమోను యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంటే షూలమ్మెతి నీకు నాకు సాదృశ్యంగా ఉన్నారు. అర్థమైందా? అలాగే షూలమ్మెతి ఒకప్పుడు ఎలాగైతే లోకములో తిరస్కరించబడిన, ద్వేషించబడిన, ఒంటరితనంతో దీన దారిద్ర్యత కలిగినటువంటి స్త్రీగా ఉన్నదో అలాగే ఈ లోకంలో మనము కూడా మన యొక్క పాపపు స్థితిని బట్టి అలాంటి ఒంటరితనంలో ఆధ్యాత్మికమైనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నాం. మనందరము కూడా పాపమును బట్టి శాపగ్రస్తులముగా, పాపం యొక్క ఫలితం మరణానికి పాత్రులంగా ఉన్నాం. కాబట్టి దేవాతి దేవుడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి దేవాతి దేవుడుగా ఉన్నటువంటి ఆయన భూలోకానికి వస్తే మనం ఏం చేయలేము. ఆయన యొక్క అధికారాన్ని, ఆయన మహిమను మనము తట్టుకోలేం. కాబట్టి ఆ దేవాతి దేవుడే తన మహిమను దక్కించుకొని ఆ దేవాతి దేవుడు ఒక మనిషిగా
మారి ఒక కాపరిగా ఈ లోకానికి మన కొరకే దిగి వచ్చాడు. అర్థమైందా? ఇక్కడ షూలమ్మతిని ప్రేమించడానికి, షూలమ్మతికి తన ప్రేమను అందించడానికి సొలొమోను రాజుగా ఉండి గొర్రెల కాపరిగా మారటం మనం చూస్తాం. అలాగే రాజులకు రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోకంలో మహిమను, అధికారాన్ని విడిచిపెట్టి నీ కొరకై నా కొరకై ఒక మంచి కాపరిగా ఈ లోకానికి దిగిరవటం మనము చూస్తాం. ఎందుకంటే మనము పాపులమని ఆయనకి తెలుసు, అయినప్పటికీ ఆయన మనల్ని ఏం చేస్తాడంట? ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతూ ఉన్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడంట. అర్థమైందా? కాబట్టి ఈ సొలొమోను మహారాజు ఆయన గొర్రెల కాపరిగా మారి షూలమ్మతి దగ్గరకు వచ్చి ఆమెతో సహవాసం చేసి ఆమెను ప్రేమించాడు. ఆమెను ప్రేమించినప్పుడు ఆమె కూడా ఈ గొర్రెల కాపరిగా వచ్చినటువంటి సొలొమోనును ప్రేమించింది. కొంతకాలం వారు సహవాసం చేశారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఒకరితో ఒకరు ఆ ద్రాక్ష తోటలలో కలిసి జీవించిన తర్వాత సొలొమోను ఏం చేశాడంటే ఆమెని విడిచిపెట్టి నేను వేరే చోటకి వెళ్ళాలి, నాకు పనుందని చెప్పేసి ఆమెను విడిచిపెట్టి మరలా వెళ్ళిపోయాడు. అర్థమైందా? వెళ్ళిపోయాడు. నేను మరలా వస్తాను, మరలా వచ్చి నేను వివాహం చేసుకుంటానని వెళ్ళిపోయాడు. ఇప్పుడు సొలొమోను వెళ్ళిపోయిన తర్వాత సొలొమోను ఏం చేశాడంటే షూలమ్మతి యొక్క ప్రేమను పరీక్షించడానికి ఆయన కొంతకాలం దాకా ఆమె దగ్గరికి రాలేదు. ఇప్పుడు ఈ రాజు ఏం చేశాడంటే మొదటిగా షూలమ్మతి నన్ను యథార్థంగా ప్రేమిస్తుందా లేదా అని షూలమ్మతి యొక్క ప్రేమను పరీక్షించడం కొరకై కొంతమంది తన దగ్గర ఉన్నటువంటి అధికారులను ఆమె దగ్గరికి పంపించాడు. వాళ్ళకి ఏమని చెప్పాడంటే షూలమ్మతి ఇంకా వివాహం చేసుకుందా లేక తన ప్రియుని కొరకు ఎదురు చూస్తూ ఉందా లేదా అనే విషయం కనుక్కొని రమ్మని పంపించాడు. వాళ్ళు వచ్చి షూలమ్మతిని చూసినప్పుడు షూలమ్మతి వివాహం చేసుకోకుండా తన యొక్క ప్రియుని యొక్క రాకడ కొరకై ఆమె ఎదురు చూస్తూ ఉన్నది. ఏం చేస్తూ ఉందంట? ఎదురు చూస్తూ ఉంది. అంతేకాదు వేరొక వ్యక్తిని వివాహం చేసుకోలేదు, ఇంకొక వ్యక్తిని ప్రేమించలేదు. తను ఎవరినైతే ప్రేమించిందో తన ప్రియుని కొరకు ఆమె ఏం చేస్తూ ఉంది? ఎదురు చూస్తూ ఉంది. రెండవసారి మరలా ఏం చేశాడంటే రాజుగారు కొంత పరివారాన్ని పంపించాడు. మీరు పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం చదువుకున్నట్లయితే అక్కడ రథములతో కొంత రాజుగారి యొక్క అధికారులు పరివారం పల్లకీని తీసుకొని ఇక్కడ షూలమ్మతి దగ్గరకు వస్తారు. షూలమ్మతి దగ్గరకు వచ్చి షూలమ్మతితో అంటారు, షూలమ్మతి, సొలొమోను రాజు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడంట, నీవు ఈ పల్లకిని ఎక్కి ఆయన అంతఃపురానికి వస్తే ఆయన నిన్ను పెళ్లి చేసుకుంటాడంట, ఆయన నిన్ను చాలా ఇష్టపడతా ఉన్నాడు, నువ్వు పల్లకి ఎక్కు, నువ్వు రాజుగారి భార్య అయిపోతావు, నువ్వు రాణివైపోతావు అని చెప్పి ఆమెను రమ్మని ఆహ్వానించారు. అలా ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు షూలమ్మతిని వాళ్ళు పొగుడుతూ ఉన్నారు, రాజుగారి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, రాజుగారి నేను ఇష్టపడుతున్నాడని. నిజానికి ఆమెకు సొలొమోను రాజు తెలియదు. ఎందుకంటే ఆమెకు తెలిసినటువంటి ఆమె ప్రేమికుడు ఎవరంటే కాపరిగా వచ్చినటువంటి రాజు. అర్థమైందా? అంత సింహాసనం మీద ఉన్నటువంటి సొలొమోను ఆమెకి తెలియదు. అప్పుడు ఆమె అన్నది, నేను ఒక వ్యక్తిని ప్రేమించాను, నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నావాడు, నేను ఇంకెవరి దగ్గరికి రాను. నాకు రాజైనా సింహాసనమైనా లేక రాణి స్థానమైనా అతని దగ్గర నుండి భోగభాగ్యాలైనా అంతఃపురమైనా బంగారమైనా బంగారపు మంచాలైనా నాకేమక్కర్లేదు, నేను నా ప్రియునికి చెందినటువంటి దానను, నేను నా ప్రియుని వదిలిపెట్టి రాను అని అన్నది. ఇప్పుడు ఎన్ని పరీక్షల్లో గెలిచిందామె? ఇది సొలొమోను పరీక్ష. మొదటి పరీక్ష ఏంటి చెప్పండి? వివాహం చేసుకొని ఉందా లేకపోతే తన ప్రియుని కొరకు ఎదురు చూస్తుందా అనే పరీక్ష. ఇంకా వివాహం చేసుకోలేదు, ప్రియుని కొరకు ఎదురు చూస్తూ ఉంది. రెండవదిగా రాజుగారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నువ్వు రా, రాజుగారు నిన్ను పెళ్లి చేసుకుంటాడంటే నేను రాను అన్నది. మూడవసారి ఈ సొలొమోను మహారాజు ఏం చేశారంటే ఇంకొంతమంది పరివారంతో మరలా కొంతమంది పరిచర్య చేసేటటువంటి రాజ అంతఃపురంలో పరిచర్య చేసేటువంటి కొంతమంది స్త్రీలను పంపించాడనమాట. వాళ్ళు ఏం చేశారంటే బలవంతంగా షూలమ్మతిని సొలొమోను అంతఃపురానికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ షూలమ్మతి ఏం చేసిందంటే నా ముఖము నా ప్రియుడికి తప్ప నేను ఎవరికి చూపించనని చెప్పేసి ఆమె తన ముఖాన్ని కప్పుకుంది, ముసుగు వేసుకొని రాజుగారి యొక్క అంతఃపురం దగ్గరికి తీసుకొని రాబడింది.
అంతఃపురం దగ్గరికి తీసుకొని రాబడిన తర్వాత అంతఃపురంలోనికి ఆమెను తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు సొలొమోను మహారాజు ఆమెతో పొలములో ఏ విధంగానైతే ఆమెను ప్రేమించి ఆమెను ఆమెను గురించి పొగుడుతూ ఎలాగైతే పరమగీతాల గ్రంథంలో కొన్ని మాటలను లేక కొన్ని పాటలను పాడాడో అదే పాటను ఆయన అంతఃపురంలో ఈ షూలమితి గురించి పాడుతూ ఉన్నాడు. నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి అని అక్కడ పాడుతూ ఉంటే ఈ షూలమితికి అర్థం కావటల్లా. ఎప్పుడో నన్ను ప్రేమించినటువంటి నా ప్రియుడు, నాతో సహవాసం చేసినటువంటి నా తోటి గొర్రెల కాపరి, నా ప్రియుడు ఎలాగైతే పాడుతూ ఉన్నాడో రాజుగారు కూడా అలాగే పాడుతున్నాడే, అసలు ఈయన ఎవరా అని చెప్పేసి తన ముసుగు తీసి చూసింది. ముసుగు తీసి చూసినప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆయనే రాజకిరీటాన్ని ధరించుకుని సింహాసనం మీద ఉన్నాడు. అప్పుడు ఆమె గుర్తిరిగింది ఏంటంటే నా కొరకే రాజు గొర్రెల కాపరిగా మారాడు. ఆనాడు నన్ను ప్రేమించినటువంటి ఆ ప్రియుడే ఈరోజు సింహాసనం మీద ఉన్నాడని ఆమె సంతోషపడింది. ఇప్పుడు ఈ సొలొమోను ఏం చేశాడంటే షూలమితిని వివాహం చేసుకొని ఆమెను తన యొక్క సింహాసనం మీద కూర్చుండబెట్టుకున్నాడు. ఇది పరమగీతాల గ్రంథ పరిచయం. నా మాట అర్థమైందా? ఇప్పుడు యూదులకు ఉన్నటువంటి ఆచారం ఏంటంటే యూదా జాతిలో పుట్టినటువంటి ప్రతివాడు కూడా ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ముందుగా ఆ వ్యక్తిని కోరుకుంటాడు. రెండవదిగా ఆ వ్యక్తిని ప్రేమిస్తాడు. మూడవదిగా ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే ప్రదానం చేసుకుంటాడు. యోసేపు మరీని ఎలాగైతే ప్రదానం చేసుకున్నాడో అలాగే యూదా జాతిలో పుట్టినటువంటి పురుషులు ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని ప్రదానము చేసుకుంటారు. ఒక వ్యక్తిని ప్రదానం చేసుకున్న తర్వాత అంటే ఒక స్త్రీని ప్రదానం చేసుకున్న తర్వాత వెంటనే వివాహం జరగదు. 1 సంవత్సరం తర్వాత ప్రదానం చేయబడినటువంటి వ్యక్తికి ప్రదానం చేసుకున్నటువంటి స్త్రీకి ఏం చేస్తారంటే వివాహమును చేస్తారు. ఈ సంవత్సర కాలాన్ని ఏమంటారంటే టెస్టింగ్ పీరియడ్ అంటారు, లేక పరీక్షా సమయం అంటారు. ఏమంటారు చెప్పండి? పరీక్షా సమయం అంటారు. ఈ సంవత్సర కాలంలో ఈ ప్రదానము చేసుకోబడినటువంటి స్త్రీ తన పరిశుద్ధతను కాపాడుకుంటూ తన ప్రియుడిని లేక తనను వివాహం చేసుకోబోయేటటువంటి తన ప్రియుడిని ఆమె ఏం చేయాలంటే లేక తన వరుణ్ణి ఏం చేయాలంటే ఆమె ప్రేమించే వ్యక్తిగా ఆ వివాహ దినం కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకునే వ్యక్తిగా ఉండాలి. నా మాట మీకు అర్థమవుతుందా? అప్పుడు ఈ సంవత్సర కాలంలో ఆమె తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు ఈ వరుడు ఆమెను వివాహం చేసుకొని తన ఇంటిలోనికి తీసుకెళ్తాడు. అర్థమైందా? అలాగే సొలొమోను కూడా షూలమితిని పరీక్షించాడు. షూలమితి తన యొక్క పరిశుద్ధతను తన యథార్థతను కాపాడుకుంది, తన యొక్క పరిపూర్ణతను కూడా కాపాడుకుంది. అందుకని ఆమె సొలొమోనుకు భారీగా చేయబడింది. అర్థమైందా? కాబట్టి ఈ పరమగీతాల గ్రంథంలో ప్రియుడు అనగా సొలొమోను, ప్రియురాలు అనగా ఎవరైనా చెప్పండి? షూలమితి. పాత నిబంధన ప్రకారంగా ఈ సొలొమోను యెహోవా దేవునికి, అలాగే షూలమితి ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యంగా ఉన్నారు. అలాగే కొత్త నిబంధన ప్రకారంగా ఈ ప్రియుడు లేక సొలొమోను యేసుక్రీస్తు ప్రభువారికి, అలాగే షూలమితి సంఘానికి అనగా నీకు నాకు సాదృశ్యంగా ఉన్నారు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు? షూలమితి ఏ స్థితిలో ఉన్నప్పుడు సొలొమోను ఆమెను ప్రేమించాడో అలాంటి స్థితిలో ఉన్న మనల్ని కూడా యేసు ప్రభు ప్రేమించాడు. ఇప్పుడు అద్భుతమైనటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడలో ఆయన గొర్రెల కాపరిగా వచ్చాడు. ఎలా వచ్చాడంట? నిన్ను నన్ను ప్రేమించి ఆ ప్రేమ చేత మనల్ని రక్షించి నీ కొరకే నా కొరకే కలువరిలో తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. ఆయన మరలా ఎక్కడికి వెళ్ళాడంట? పరలోకానికి వెళ్ళాడు. ఆయన మరలా తిరిగి రాబోతా ఉన్నాడు. మనం రక్షింపబడిన నాటి నుండి ఆయనకు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఈ కాలాన్ని ఏమంటారంటే పరీక్షా కాలము అని అంటారు. ఈ రక్షింపబడినటువంటి నీవు నేను కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువారి కొరకే కనిపెట్టుకోవాలి. ఆ ప్రియునికి మనము పరిశుద్ధులంగా ఉండాలి. ఆ ప్రియుని కొరకే ఎదురు చూసేవారంగా ఉండాలి. ఆ ప్రియునికే మన యొక్క జీవితాలు స్వాధీనం చేసుకోవాలి, అర్పించుకోవాలి. ఆమన్నది నేను అతని దానను, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. అర్థమైందా? ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి శోధనలు నీకు నాకు వచ్చినప్పుడు మరలా మనం లోకంలోకి వెళ్ళిపోకూడదు, మరలా మనం పాపంలోకి వెళ్ళిపోకూడదు, మరలా మనం పాత జీవితానికి వెళ్ళిపోకూడదు, మరలా మనం సాతాను చేతిలోనికి వెళ్ళకూడదు. ఈ లోకంలో నిన్ను ఏది శోధించినా ఎంతగా యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ నుంచి నిన్ను బయటికి లాగడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా నీవు ఒకసారి మారు మనసు పొంది రక్షింపబడి యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకొని అనేక సంఘంలో చేర్చబడిన తర్వాత
నీవు నీ జీవితాన్ని ఆయన కొరకే అంకితం చేయాలి. నా బ్రతుకు ఆయన కోసమే, నా జీవితము ఆయన కోసమే. ఆయన మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనం ఆయన కొరకై మనం ఆయన ప్రేమించే వారంగా ఉండాలి. అర్థమైందా? ఆయన మనం ప్రేమించే వారంగా ఎప్పటిదాకా ఉండాలి అంటే మనం చనిపోయేంత వరకైనా లేక ఆయన రాకడ పర్యంతమైనా అలాగ పరిశుద్ధంగా మనం ఉండాలి. ఇప్పుడు పరమగీతల గ్రంథం 5వ అధ్యాయంలో యెరూషలేము కుమార్తెలు షూలమతిని అడుగుతా ఉన్నారు. యెరూషలేము కుమార్తెలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే నేటి కాలంలో నామకార్థ క్రైస్తవులకు సాదృశ్యంగా ఉన్నారు. ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? ఎందుకంటే వీరు యెరూషలేము కుమార్తెలని పిలువబడ్డారు. అంటే యెరూషలేములో అంతఃపురంలో పరిచర్య చేసేటటువంటి కుమార్తెలే అయినప్పటికీ కూడా వీళ్ళు షూలమతిని చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఈ పరమగీతాల గ్రంథంలో యెరూషలేము కుమార్తెల గురించి 7 పర్యాయాలు రాయబడింది. ఈ 7 పర్యాయాల్లో వారి గురించి మంచిగా రాయబడాల. కాబట్టి పేరుకైతే యెరూషలేము కుమార్తెలే, యెరూషలేములో ఉండేటటువంటి కుమార్తెలే కానీ యెరూషలేములో ఉంటున్నారు కానీ వారి యొక్క హృదయ స్థితి సరిగా లేదు. ఈ రోజుల్లో చాలామంది యెరూషలేము కుమార్తె లాంటి వాళ్ళు ఉన్నారు. సంఘము వేరు. సంఘం అనగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము చేత కొనబడిన కడగబడినటువంటి ఆయన ప్రజలు. యెరూషలేము కుమార్తెలు అంటే నామకార్థ క్రైస్తవులు లేక వేషధారులు. వీరు యెరూషలేము అనగా మందిరంలోనే ఉంటారు కానీ ప్రవర్తన సరిగా ఉండదు, పరిశుద్ధత ఉండదు, మారు మనసు ఉండదు. ఎంతో కాలంగా మందిరానికి వస్తూ ఉంటారు, ఎంతో కాలం నుంచి మందిరంలో ఉంటారు కానీ వారి యొక్క ప్రవర్తనలో కానీ వారి యొక్క జీవితంలో కానీ మార్పు ఉండదు. వారు మార్పు పొందకపోగా ఇతరులను విమర్శిస్తూ ఉంటారు, ఇతరులను చిన్న చూపు చూస్తూ ఉంటారు, ఇతరులను ద్వేషిస్తూ ఉంటారు. ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారిని ద్వేషించినటువంటి, ఆయన విమర్శించినటువంటి, ఆయన అసూయతో సిలువకు అప్పచెప్పినటువంటి శాస్త్రులు పరిసరులు ఉన్నారు చూశారు, వేషధారులుగా. అలాంటి వారే యెరూషలేము కుమార్తెలు. ఈనాటి కాలంలో కూడా యెరూషలేము కుమార్తె అంటే నామకార్థ క్రైస్తవులు. అర్థమైన షూలమతి సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రియుడుగా ఉన్నటువంటి సొలొమోను, ప్రియురాలుగా ఉన్నటువంటి షూలమతి ఉంది కదా, ఒకానొక రోజు ఆయన వరుడుగా ఈ షూలమతి వధువుగా మారబోతోంది. యేసుక్రీస్తు ప్రభు వారే ప్రియుడు, సంఘమైనటువంటి మనమే ప్రియురాలు. ఆయన రెండవ రాకడలో రాజులో రాజుగా ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతూ ఉన్నాడు. మనం ఎలా మారబోతున్నామంట? సంఘము పెళ్లి కుమార్తెగా మారబోతోంది. మధ్యాకాశంలో ఆ ప్రభు కొరకై కనిపెట్టుకుంటూ, ఆ ప్రభు కొరకై పరిశుద్ధంగా జీవిస్తూ, ఆ ప్రభు కొరకై ఎదురు చూస్తూ నిరీక్షణతో ఉన్నటువంటి వారు ఎత్తబడతారు. మధ్యాకాశంలో ఎవరికి? ప్రభువుకి. మనకేం జరిగిద్దంట? వివాహం జరుగుతుంది. అదే పరమగీతాల గ్రంథం సారాంశం. ఇప్పుడు పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యెరూషలేము కుమార్తెలు ఈ షూలమతిని ఇలా అడుగుతూ ఉన్నారు. 9వ వచనంలో, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? చూడండి, ఆమెను ఏమని పిలుస్తున్నారు? షూలమతిని ఏమని పిలుస్తున్నారు యెరూషలేము కుమార్తెలు? స్త్రీలలో అధిక సుందరి వగుదానా అని పిలుస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఏమని పిలిచారు? పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 6వ వచనంలో, నల్లని దాననని నన్ను చిన్న చూపులు. ఒకప్పుడు షూలమతి నల్లనిది. ఇప్పుడు షూలమతి తన యొక్క స్థితిని ఒప్పుకుంటూ ఉన్నది. నేను నల్లని దాననని మీరు చిన్న చూపులు చూడకండి అన్నది. ఇంకో మాట ఏంటంటే, నేను నల్లని దాననను సౌందర్యవంతురాలను అని అన్నది. అంటే షూలమతి తన యొక్క యథార్థ స్థితిని ఒప్పుకుంటాను. నేను నల్లని దానను. మేము నల్లటోళ్ళం అని చెప్పుకుంటారా? ఒకవేళ నువ్వు ఖరీదానివి నల్లదానండు వాళ్ళు ఇష్టపడతారా? కొంచెం మేము తెల్లగానే ఉన్నాంలే, అంత నలుపేం కాదురా అంటుంటారు కదా. నలుపు ఎవరికి ఇష్టం ఉండదు. కానీ షూలమతి యథార్థంగా తన స్థితిని గురించి చెప్పుకుని నేను నల్లని దానను. అయినప్పటికీ కూడా నేను ఎవరినంట? ఒకప్పుడు నల్లనిదే, కానీ అదే యెరూషలేము కుమార్తెలు, ఒకప్పుడు చిన్న చూపు చూసినటువంటి యెరూషలేము కుమార్తెలు ఇప్పుడు ఏమంటారో తెలుసా? స్త్రీలలో అధిక సుందరి వగుదానా అని పిలుస్తూ ఉన్నారు. ఇంతటి సౌందర్యం ఎలాగొచ్చింది అమ్మా? యేసు ప్రభువు నమ్మకోక ముందు మన స్థితి కూడా అదే. యేసుక్రీస్తు ప్రభువు నమ్మకం ముందు మనము కూడా పాపులమే. యేసుక్రీస్తు ప్రభువు నమ్మకోక ముందు మనం శాపగ్రస్తులం. యేసుక్రీస్తు ప్రభువు నమ్మకోక ముందు మనం దారిద్ర్యత కలిగిన వారం. యేసుక్రీస్తు ప్రభువు నమ్మకోక ముందు మనలో దొంగ ఉన్నాడు, మనలో వ్యభిచారి ఉన్నాడు, మనలో మోసగాడు ఉన్నాడు, మనలో ఒక అబద్ధికుడు ఉన్నాడు. మన జీవితమే ఒక రోత కలిగినటువంటి బ్రతుకు.
లోకంలో మన బ్రతుక్కి మర్యాద లేదు, లోకంలో మనకు విలువ లేదు, లోకంలో మనకి గౌరవం లేదు, లోకంలో మనకి మర్యాద, లోకంలో మనకి విలువ లేనే లేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను అనుభవించామో, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని యొక్క మందిరంలోకి వచ్చామో, మన పాపపు బతుకు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంట? క్షమించాడు, మన పరిశుద్ధులుగా మార్చాడు. ఇప్పుడు కొత్త అలవాట్లు వచ్చినాయి మనకి. ఏంటి? అబద్ధాలు ఆడడం, దొంగతనం చేయం, అంటే ఇతరులది ఏది ఆశించాం, ప్రార్థన చేస్తాం, ఇతరులు తిట్టినా తిరిగి తిట్టం, ఇతరులు కొట్టినా తిరిగి కొట్టం, వారిని క్షమించే వారంగా మనము ఉంటాం. అంతేకాదు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. మనలో ఎప్పుడు లేనటువంటి పరిశుద్ధత, ఓర్పు, దీనత్వం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇది సౌందర్యం కాదా? ఇది దేవుడు కోరుకునే సౌందర్యం. ఎప్పుడైతే నీలో మార్పు కనపడిందో, లోకంలో ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? ఎలాంటి వ్యక్తి ఎలా మారింది? చర్చికి పోవటం వల్లనే. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వీళ్ళలో చాలా మార్పు వచ్చిందని చెప్పి మనల గురించి ఎవరు చెప్తారంట? అనిలే చెప్తారు. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, స్త్రీలలో అధిక సుందరి వగుదాన. ఒకప్పుడు నల్లనిది అని చిన్న చూపు చూసినటువంటి యెరూషలేము కుమార్తెలే స్త్రీలలో అధిక సుందరి వగుదాన అని పిలుస్తూ ఉన్నారు. రెండవ మాట ఏంటంటే, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషము ఏంటి అని అడుగుతూ ఉన్నారు. నా ప్రియుడు, నా ప్రియుడు అని చెప్పి తెగ చెప్తున్నావు నువ్వు. నా ప్రియుడు ఇలాగుంటాడు, నా ప్రియుడు అలాగుంటాడు, నా ప్రియుని యొక్క ప్రేమ ఇలాంటిదని చెప్పి నీ ప్రియుని గురించి తెగ పొగుడుతున్నావు, తెగ వర్ణిస్తూ ఉన్నావు. లోకంలో చాలామంది ఉన్నారు, నీ ప్రియుడి కంటే గొప్ప వాళ్ళు ఉన్నారేమో, నీ ప్రియుడి కంటే అందగాళ్ళు ఉన్నారేమో, వాళ్ళందరికంటే నీ ప్రియుడి యొక్క విశేషం ఏంటి అని అడుగుతూ ఉన్నారు. ఏమా, అక్కడ రాయబడిన మాట వేరు ప్రియుడు అనగా అర్థం ఏంటంటే, లోకంలో యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా మనం నమ్ముతున్నాం కదా. ఈ రోజుల్లో చాలామంది ఏమంటున్నారు తెలుసా? ఇంకా దేవుళ్ళు చాలామంది ఉన్నారు అంటున్నారు కదా. అంటే యేసు ప్రభు మన ప్రియుడైతే, వేరే ప్రియుడు అనగా అర్థం ఏంటంటే వేరే దేవుళ్ళు అనబడిన వారు. ఎవరంట? వేరే దేవుళ్ళు అనబడిన వారు, వేరే దేవతలు అనబడిన వారు. ఈ రోజుల్లో అదే ప్రశ్న. యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటి? మా దేవుళ్ళ కంటే అనుకున్నటువంటి విశేషం ఏంటని అడుగుతా ఉన్నారు. చెప్పగలుగుతావు నువ్వు? చెప్పగలుగుతావా? మనం ఆమెను కూడా అడిగారు. వేరే దేవుళ్ళు చాలామంది ఉన్నారు కదా, వేరే ప్రియులు చాలామంది ఉన్నారు కదా, వారికి నీ ప్రియుడికి తేడా ఏంటంటే ఆమె ఏం చెప్తుంది? చదవండి 10వ వచనం. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతనిని గుర్తింపవచ్చును. నా ప్రియుడు ధవలవర్ణుడు. నీ ప్రియుడు ఎవరో నీకు తెలుసా? ఆనాడు శూలం మీద చెప్తా ఉంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. ఈరోజు నీ ప్రియుడు అనగా నిన్ను ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడు నీకు తెలుసా? ఆమె 2 మాటలు చెప్పింది. ఆయన మొదటిగా ధవలవర్ణుడు, రెండవదిగా ఆయన రత్నవర్ణుడు. అర్థమైందా? ఆనాడు షూలమెత్తి సొలొమోను ప్రియుడు అని పిలుస్తూ ఉంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకి ప్రియుడే. ఆయన మన కొరకే ప్రియుడిగా పిలువబడ్డాడు. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎట్లనగా ఆ ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు ఈ ప్రియుని ద్వారా మనకి ఏం కలిగిందంటే కృప కలిగింది. చెప్పండి, ఏం కలిగిందంట? కృప. రాజైనటువంటి సొలొమోను ఎక్కడో మేకలు కాసుకునేటటువంటి ఒక ద్రాక్ష తోటకి కాపలాగత్తగా ఉంచబడినటువంటి ఆ షూలమతిని ప్రేమించడం కృప కాదా? కృపేనా? కృప కాదా? పోయిన వారం విన్నాం కదా. కృప అంటే ఏంటి చెప్పండి? అర్హత లేని వారిని అర్హులుగా చేసేదే కృప. అలాగే ఈయన మనకి ఎందుకు ప్రియుడు అంటే అర్హత లేనటువంటి మనల్ని ఆయన ప్రేమించాడు. చదవండి 7వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతున్నది. ఏం కలిగిద్దంట మనకి? ఆ ప్రియుని ద్వారా మనకి పాపములకి క్షమాపణ దొరికింది, మనకు విమోచన దొరికింది. అర్థమైందా? ఇప్పుడు ఈమె చెప్తా ఉంది, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటంటే మొదటిగా నా ప్రియుడు ధవలవర్ణుడు అని చెప్తుంది. ఏమని చెప్తుందంట? ధవలము అనగా తెలుపు అని అర్థం. ధవలం అంటే ఏంటి చెప్పండి? తెలుపు. అంటే నా ప్రియుడు పరిశుద్ధుడు. అమ్మా,
యేసుక్రీస్తు ప్రభువారు లాంటి పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారా? అసలు పరిశుద్ధత కలిగిన వారు భూమి మీద దేవతలు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎవరు కూడా లేరు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. అందుకని యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచ్చిన దగ్గర నుంచి మనం చదువుకున్నట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానములతో ఆరాధింపబడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా మన ప్రియుడు ఎలాంటి వాడంటే, అంటే మన యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడంటే పాపము లేనటువంటి వాడు, పరిశుద్ధుడు. అందుకని బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21, 22 వచనాల్లో ఆయనలో దోషము లేదని రాయబడింది. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయనలో పాపము లేదు. పాపము లేని పరిశుద్ధుడు ఆయన. ఆయనలో ఉన్న విశేషం ఏంటంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, వర్ణము అంటే రంగు, తెలుపు రంగు కలిగిన వాడు, తెల్లనివాడు అంటే పరిశుద్ధుడు, అంటే పాపము లేనివాడు. రెండవదిగా ఏమంటుంది? రత్నవర్ణుడు అంటుంది. రత్నము ఎర్రగా ఉంటుంది. రత్నం ఎలాగుంటుందంట? ఎర్రగా. అంటే ఒక మాట, నా ప్రియుడు ధవలవర్ణుడు అంటే తెల్లగా ఉంటాడంటుంది. రెండవదిగా ఎలా ఉంటాడని చెప్తుంది? ఎర్రగా ఉంటాడని చెప్తా ఉంది. నా ప్రియుడు నా కొరకై రత్నవర్ణుడిగా, ధవలవర్ణుడిగా ఉన్నటువంటి ఆయన రత్నవర్ణుడిగా మార్చబడ్డాడు. రత్నవర్ణుడు అంటే ఎర్రనివాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆ మహిమతో నింపబడినటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై మానవుడిగా రావటం మాత్రమే కాదు, నిన్ను నన్ను ప్రేమించి నా యొక్క పాపాన్ని తన మీద వేసుకొని మన యొక్క పాపపు శిక్షను తానే ఆ కలువరి శిలువలో భరించడానికి మన స్థానంలో ఆయన పాపముగా చేయబడ్డాడు. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడని రాయబడింది. మన కోసం పాపముగా చేయబడ్డం మాత్రమే కాదు, మన పాపాలు ఆయన మీద కుమ్మరించబడ్డాయి. మన యొక్క పాపం యొక్క శిక్షణను అనుభవించాడు. అందుకనే మన యొక్క ఆలోచనలతో చేసినటువంటి పాపాన్ని బట్టి, ఆయన యొక్క తల మీద ముళ్ళ కిరీటం, మన చేతులతో చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన చేతులలో మ్రేకులు, మన కాళ్ళతో చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన కాళ్ళలో మ్రేకులు, మన దేహంతో చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన యొక్క దేహం మీద కొరడా దెబ్బలు, మన హృదయంతో చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన యొక్క పక్కలో బల్లెముతో కూర్చబడింది. ఆయన కలువరి శిలువలో ఒక మాంసపు ముద్దగా వేలాడబడుతూ ఉండగా ఆయనకు రక్తం కారినప్పుడంట ఆ శిలువ మ్రాను కూడా ఎర్రగా మార్చబడింది. ఆ కలువరి శిలువలో ఆయన ఎర్రటివాడుగా చేయబడ్డాడు. ఎందుకంటే నీ యొక్క నా యొక్క స్థానాన్ని తీసుకొని నీ యొక్క నా యొక్క పాపపు శిక్షణ ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ధవలవర్ణుడు రత్నవర్ణుడు కంటే ఎర్రని వాణిగా మార్చబడ్డాడు. ఎందుకు ఎర్రటివాడిగా మార్చబడ్డాడు తెలుసా? ఒకప్పుడు మనం నల్లని వారం అంటే పాపులం, మనల్ని కూడా ఆయన వల్లే పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన మన కొరకై కలువరి శిలువలో ఎర్రటివాడిగా మార్చబడ్డాడు. చదవండి ఒకసారి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందిన. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు శ్రమ పొందింది నిన్ను నన్ను క్షమించడం మాత్రమే కాదు, నిన్ను నన్ను రక్షించడం మాత్రమే కాదు, నిన్ను నన్ను ఆయన వలె పరిశుద్ధులుగా చేయడం కొరకై. ఎలా పరిశుద్ధులుగా చేయడం కోసం అంట? తన ప్రజలను పరిశుద్ధపరచుటకై ఆయన గవిని వెలుపల శ్రమ పొందిన. ఎలా పరిశుద్ధపరుస్తున్నాడంటే ఆయన తన స్వరక్తము చేత అని రాయబడింది. ఆయన రక్తం ఎలాంటిది? అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనంలో, అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి రక్తము చేత, శ్రేష్టమైనటువంటి రక్తము చేత మనల్ని విమోచించాడు. అంటే మనల్ని కడిగాడు ఆయన. ఇప్పుడు మనల్ని ఎలాంటి వారిగా ఆయన చేశాడంటే, చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చదవండి. 25 నుంచి 27 వచనాలు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనాను లేకుండా, చూడండి ఎలాంటిది అంట సంఘము. మన ప్రభువు ధవలవర్ణుడు కదా, అంటే ఆయన పరిశుద్ధుడు కదా. ఇప్పుడు ఆయన సంఘం ఎలాంటిదంట?
ఆయన పరిపూర్ణుడు కదా. షూలమతి ఎవరంట? పరిపూర్ణురాలు. అంటే మనము కూడా ఎవరు? పరిపూర్ణంగా మార్చబడాలి కదా. అందుకనే పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముని ఉదక స్నానము చేత పవిత్రపరిచెను. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము చేత మన పాపములను కడిగి మనల్ని ఏం చేస్తాడంట? పరిశుద్ధులుగా మార్చాడు. ఇప్పుడు ఆమె అంటుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నం, నా కొరకై నన్ను ప్రేమించి నన్ను సౌందర్యవంతురాలుగా మార్చడం కొరకై ఆయన రత్నవర్ణుడుగా మారాడు. ఒకప్పుడు నేను నల్లని దానను, అయితే ఇప్పుడు నేను సౌందర్యవంతురాలను. ఎందుకంటే నా ప్రియుని ప్రేమను బట్టి, ఆయన అనుగ్రహించినటువంటి రక్షణ, విమోచన, పరిశుద్ధతను బట్టి ఈరోజు నేను సౌందర్యవంతురాలుగా మార్చబడ్డాను. 10,000 మందిలో కూడా ఆయన గుర్తించవచ్చంటే, ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే 10,000 మందిలో కూడా ఆయనకి సాటి అయినటువంటి వాడు ఎవడు కూడా లేడు. ఆయనకంటే గొప్ప నామం లేదు, ఆయనకంటే గొప్పవాడు లేడు, ఆయనకంటే శ్రేష్ఠుడు లేడు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అందరికంటే పైన నామం అయింది. అందరికంటే ఉన్నతమైనటువంటి దేవుడు నా దేవుడు. ఈరోజు మనం చెప్పగలగాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాతి దేవుడు, రాజులకు రాజు. కానీ నాలాంటి వాడిని ప్రేమించి నా కొరకే మానవుడయ్యాడు, నా కొరకే కలువరిశిలలో వధించబడ్డాడు, నన్ను ప్రేమించి నన్ను పరిశుద్ధునిగా మార్చాడు. ఆయన మరలా పరలోకానికి వెళ్ళాడు, మరలా నా కొరకే రాబోతూ ఉన్నాడు. అలాంటి ప్రేమ కలిగినటువంటి, అలాంటి పరిశుద్ధులైనటువంటి, అలాంటి ఉన్నతమైనటువంటి దేవుడు ఎవరు కూడా లేరు అని చెప్పగలగాలి. లేరు అని మనం స్తుతించగలగాలి, లేరు అని మనం ఆరాధన చేయగలగాలి. ఇప్పుడు ఆ షూలమతి ఎలాగైతే తన ప్రియుని పొగుడుతోందో, ఈరోజు మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆరాధన చేసే వరంగా ఉండాలి. దేవుడి మాటను మన కొరకై దీవించునుగాక. మనందరం లేచినట్లయితే ఒక పాట పాడుకుంటాం. ఇందాక మనం పాడుకున్న పాట